పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసిన నేపథ్యంలో కావ్య పాపను ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్. మరి కావ్య దేశద్రోహి అంటూ మండిపడుతున్నారు నెటిజన్స్. వెంటనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 5 సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సరికొత్తగా కావ్యకు బెదిరింపులు కూడా చేస్తున్నారు కొంతమంది క్రికెట్ అభిమానులు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ నగరంలో ఏ స్టేడియంలో ఆడినా మ్యాచ్ ఆడితే మాత్రం అక్కడ చెప్పులతో దాడులు చేస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు సోషల్ మీడియాలో. హైదరాబాద్ జట్టుకు అడుగడుగున చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇండియాలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీని మీద సీరియస్గా ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఏ ఒక్క మ్యాచ్ను కూడా తమ రాష్ట్రాల్లో ఆడకుండా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రులను డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అలాగే ఇవ్వనట్టయితే మేము చెప్పులతో దాడి చేస్తామని చెప్పేసి తీవ్రంగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్. దీంతో క్రికెట్ అభిమానులు ఇస్తున్న ఈ వార్నింగ్ పోస్టులు వైరల్గా మారుతున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసిన విషయంలో కావ్య ఎలాంటి తప్పిదం చేయలేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి క్లీన్ చీట్ వచ్చింది. విదేశీ టోర్నమెంట్లో పాకిస్తాన్ ప్లేయర్లు ఉంటే ఎలాంటి తప్పిదం లేదన్నట్టుగా ఇటీవల BCCI స్పందించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ రామాల మీడియా. థ్యాంక్ యూ.